చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తుతి ఘనత మహిమ ప్రభావముల్ని దేవాది దేవుడు కల్పిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపాకరికర కలిగిన ప్రభా, నీ పరిశుద్ధ ఘనమైన మని పొందనాలు చూస్తున్నాం ఆయన. గొప్ప దేవుడవు, సర్వశక్తి మంత్రులు నాయన, భూమి ఆకాశమును సృజించిన వాడవు, ఉన్నవాడవు అని వాడవు తండ్రి, మీ పొందనాలు చూపిస్తున్నాం. పాపం చేత అపరాధం చేత దూరస్తులంగా నేరస్తుగా మమ్మల్ని ప్రేమించి పరలోక సింహాసనం విడిచిన ఆయన వ్యక్తినిగా దాసుని మొదలించి ఈ లోకానికి హృదయించిన తండ్రి వందనాలు చూపిస్తున్నాం ప్రభావ. నలుగురి శిలువలో నాయన మీరు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని పెట్టి వందనాలు. ఆ రక్తం పాప క్షమాపణ విడుదల విమోచన ఇచ్చిన తండ్రి వందనాలు ప్రభావ. నాయన మారు మనసును పాప క్షమాపణను విడుదలని విమోచన కలిగించిన తండ్రి వందనాలు చూపిస్తున్నాం. తిరిగి సమయం అంతా మాకు అనుగ్రహించిన తండ్రి వందనాలు. మా జీవితంలో చాలా దేవుడు మీరు ఉంటుందాన్ని బట్టి వందనాలు ప్రభావ. చేస్తున్న ప్రతి మేలు బట్టి మీకు వందనాలు, మీ కాపుదలు బట్టి వందనాలు తండ్రి. నాయన నీ సారూప్యతలో నాయన ఎదుగుతానిచ్చిన కృపను బట్టి మీకే మహిమ గంట భావన ఆరోపిస్తున్నాం తండ్రి. వందనాలు ఆయన వచ్చిన పెట్టబెట్టి వందనాలు. ఇక్కడ రావాల్సి నడిపించిన ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ లైవ్ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మీ కృపరాస్తాలు ప్రకటించుకున్నాం తండ్రి. దీవించి ఆశ్రయించమని మీ కృపరాస్తాలు ప్రకటించుకున్నాం. ఆయన నమ్మదగిన వందనాలు చూపిస్తూ ఆ పాటలోను ఆరాధనలోను నాయన వాక్య పరిచర్యలు వాళ్ళ కార్యక్రమం అన్నింటిలో తోడుగుండి దీవించి సహాయం చేసి నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై పాట పాడుకుంటాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివే నీవే, ఆరాధిస్తును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివే నీవే, ఆరాధిస్తును నిన్నే. హల్లెలూయా.
జయమునిచ్చు దేవునికి, జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదా ఆనంద ధ్వనితో సాగెదా. హల్లెలూయా హల్లెలూయా పాడెదా ఆనంద ధ్వనితో సాగెదా. నీతి కరముచే నాకి నడుపును. నీతి కరముచే నాకి నడుపును. దేవుడే మాగడా దేనికి భయపడా. దేవుడే మాగడా దేనికి భయపడా. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. అద్భుత దేవుడు సృష్టికర్తుడు. అద్భుత దేవుడు సృష్టికర్తుడు. యుద్ధములో ప్రవీణుడు రక్షకుడు జయించును. యుద్ధములో ప్రవీణుడు రక్షకుడు జయించును. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు సత్యవంతుడు. నిజమైన దేవుడు సత్యవంతుడు. కాపాడువాడు సునకడు నిరీక్షడు. కాపాడువాడు సునకడు నిరీక్షడు. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదా ఆనంద ధ్వనితో సాగెదా. హల్లెలూయా హల్లెలూయా పాడెదా ఆనంద ధ్వనితో సాగెదా. హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడిచిన, నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా.
గాక. అందరు లేచి నిలబడి కీర్తన 63వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరం అందరు కలిసి చదువుతాం. 63వ కీర్తన అందరూ కలిసి చదువుతాం. అలా స్టాండప్ అందరూ లేచి నిలబడదాం. దేవుని వాక్యం అందరూ కలిసి చదువుతున్నాం. దావీదు యూదా నియమం ఉండగా రచించిన కీర్తన 63. నా దేవా నా దేవుడు నీవే, ఏకు నిన్ను ఎదుగుదు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో నీ కథ కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు చూసుకుని నీ మీద ఆశచేత నేను చూడవలనని నా శరీరం దృష్టిస్తున్నది. నీ కృప జీవనం కంటే ఉత్తమము. నా పెదవులను నేను స్తుతించును. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు నేను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తట్టుకొనుచున్నది. ఉత్సాహించిన పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతే నేను లాగని స్తుతించదు. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు ఉత్సాహం చేసేది. నా ప్రాణం నిన్ను వెంబడిస్తున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణం నశింపచేయనని వాగ్దానం వెలుగుచున్నాను. భూమి కింద చోట్లకు దిక్కుపోతారు. బలమైన ఖడ్గమునకు అప్పగించబడదు. నక్కల పాలకులు రాజు దేవుని బట్టి సంతోషించు. ఆయన తోడిని ప్రమాణించి పోరాటం చేయలేదు. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డరా, ఈ కీర్తన దావీదు రచించాడు. ఏ సందర్భం రచించాడంటే దావీదు యూదా అరణ్యంలో ఉన్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉండవలసిన దావీదు, లేక గొర్రెల దగ్గర ఉండవలసిన దావీదు అరణ్యం ఎందుకు కాపాడుకుంటున్నాడు అనగా, బిడ్డరా, అప్పటికే దేశాన్ని సౌలు రాజు పరిపాలిస్తా ఉన్నాడు. సౌలు నీ రాజుగా చేశాడు దేవుడు. తన ప్రజలు ఇశ్రాయేలు పరిపాలించడానికి రాజును చేశాడు. కానీ మొదట్లో బాగానే ఉన్నాడు. రాను రాను దేవుని మాట నిర్లక్ష్యం చేశాడు. దేవుని పక్కన పెట్టేశాడు. దేవుని పక్కన పెట్టినందున, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టినందున, దేవుణ్ణి అనుసరించడానికి వెనుతీసినందున దేవుడు సౌలు పక్కన పెట్టాడు. దేవుడు సౌలు పక్కన పెట్టేశాడు, హెచ్చరించాడు. కానీ సౌలు దేవుని మాట వినలేదు. విన్నందున సౌలు ప్రార్థన కూడా దేవుడు ఆలకించలే. ఒకసారి ఆపద వచ్చింది, అపాయం వచ్చింది, శత్రులు ముట్టడేశారు. ఏం చేయాలో అర్థం కావట్లే. ప్రవక్త అయిన సమూయేలు అందుబాటులో లేడు, చనిపోయాడు. ఏం చేయాలో గాబరైపోయి దేవునికి ఎంత ప్రార్థన చేసినా నో ఆన్సర్. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక సోది చెప్పి కర్ణపిశాసం గల దాని దగ్గరికి వెళ్ళాడు. దౌర్భాగ్యం అండి, మాట్లాడే దేవుడు మాట్లాడకపోయాడు, మాట్లాడతలేదు. పలకరించి దేవుడు రోజు పలకరించట్లే. యోగక్షేమాలు అడిగే దేవుడు రోజు యోగక్షేమాలు అడగట్లే. కారణం దేవుడు నీ సౌలు పక్కన పెట్టినందున దేవుడు సౌలు పక్కన పెట్టేశాడు. ఎంతగా నొచ్చుకున్నాడు దేవుడు. తన హృదయానుసారుడైనటువంటి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. సౌలు పక్కన పెట్టేసి దావీదుని అభిషేకించడం మొదలు పెట్టాడు. ఆ దావీదుని అభిషేకించి దావీదుని దేవుడు దీవించడం ప్రారంభించాడు. గొల్లియాతును చంపటం, రాజుగారి డైనింగ్ టేబుల్ దగ్గర రావటం, రాజకుమారులు ఒకనిగా పరిగణించబడటం, ఇదంతా చూస్తున్నటువంటి రాజైన సౌలుకి వ్యసనం పుట్టింది.
సౌలు అనుకున్నాడు దావీదుని చంపితే మాకు క్షేమం ఉంటుంది అని 2 మార్లు దావీదు మీద ఈట వీశాడు. ఆ ఈట గోడలోకి సగం దూరిపోయిందంట. తప్పించుకున్నాడు దావీదు. దేవుడు తప్పించాడు. ఇంకా సౌలు ఏ విధంగా దావీదుని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ సందర్భంలో యవనస్తులైన దావీదు యోధారణ్యానికి పారిపోయాడు. దేవుడు మందిరం అంటే మహా ఇష్టం. దేవుని సన్నిధి అంటే దేవుడి కృపను తలుసుకుంటూ ఈ కీర్తన రాసి అరణ్యంలో ఉండగా, బిడ్డలా, అయ్యా ఏ కూనిని వెతికెదనయ్యా, ఏ కూనిని వెతికెదను, నీ బలము నీ ప్రభావమును చూడాలని నా ప్రాణము నాకు ఎంతో ఆశ ఉందయ్యా. ఐ వాంట్ యువర్ టేస్ట్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని రుచి చూడాలని, నీ యొక్క ప్రభావాన్ని, నీ యొక్క బలమును నేను చూడాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు చేసిన మేళ్ళు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఎంతగానో సంతోషం అనిపిస్తా ఉందయ్యా. అరణ్యం ఉండగా, గొర్రెలు కాస్తుండగా నా సింహం నోటి నుంచి తప్పించదని చంపగలిగారు. ఎన్నో మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాడు బిడ్డలారా. ఆయన కృపనే దావీదు రాసినటువంటి 72-75 కీర్తనలు 2 పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి కదా. కొందరు కూడా మాట్లాడుతుంటే ఊరికి ఏదైనా ఊత పదాలు మాట్లాడతారు కదా. రాజేష్ మాట్లాడితే ఇది యాక్చువల్ అనేవాడు ఎక్కువ. ఆయన మన సంభాషణలో లేదులేండి. కొందరు మాట్లాడుతుంటే కొన్ని పదాలు వాళ్ళకి ఇష్టమైన పదాలు, ఇష్టమైన పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక ఆయన ఉన్నాడు, ప్రభువుని నిర్ణయించాడు. ఆయన సేవకుడు పురుషోత్తమయ్య గారు. ఊరికి మాట్లాడుతూ వరకు ఏం మాట్లాడతాడు, ఆయన వాక్యం చాలా బాగుంది అంటాడు. ఆయన పూత పదం, ఆయన ఎంత చెప్పినా అది, ఎందుకంటే ఏజ్డ్ పర్సన్, చాలా వయసులో పెద్దవాడు, యూత్ పదాలు ఉంటాయండి. అలాగనే దావీదు కూడా దేవునిలో రిపీట్ అయిన పదాలు, ఇష్టమైన పదాలు ఉంటాయి. ఒకటి ఆయన కృప, అయ్యా నీ కృప. కృప అనే మాట అనేక సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. రెండోది నీ యొక్క విశ్వాస్యత, యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ కృప, నీ విశ్వాస్యత నన్ను గొప్ప చేసినాయా. ఈ 2 మనకు కూడా అవసరమే. అందుకన్నాడు నీ కృప జీవము కంటే ఉత్తమమయ్యా, నా ఏడ నీ కృపనిచ్చావు. నీ రెక్కల చాటున శరణదూచి, అలాగనే ఉత్సాహించు పెదవులతో నిన్ను స్తుతిగానం చేస్తా ఉన్నాను, నీ కీర్తిస్తా ఉన్నాను. నా జీవిత కాలం అంతా ఇలాగ చేస్తా ఉన్నానయ్యా. అది నాకు ఇష్టం. దేవుడు చేసిన మేళను బట్టి ఆరాధించడం దేవుడు ఇష్టపడేవాడండి. ఎవరిని దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు తెలుసా? ఆయన ఆరాధించే వారిని ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకు దావీదు దేవుని యొక్క ఇష్టడుగా మార్చబడ్డాడు? ఎందుకు దేవుడు ఉదయానుసారిగా మార్చబడాలంటే అతను దేవుని ఆరాధించి స్తుతించేవాడు. ప్రార్థన వేరు, ఆరాధన స్తుతి వేరు. దావీదు ఉదయాన్నే ఎక్కువనే దేవుని ఆరాధించేవాడు. దినానికి ఎన్నిసార్లు ఆరాధించేవాడు తెలుసా? 7 మార్లు ఆరాధించేవాడు. 7 మార్లు. 3 సార్లు సహజంగా యూదులు ప్రార్థన చేస్తుంటారు, కానీ స్తుతించడంలో 7 మార్లు ఒక దినమెల్లా రాయబడిందండి. ఎవ్రీ మినిట్ ఐ గివ్ యూ థ్యాంక్స్ టు యూ. ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి పాప క్షమాపణ, విడుదల, విమోచన బట్టి తన యొక్క బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. గత కాలం అంతా కాపాడాడు. తన కృపనిచ్చి బలపరిచి దీవించి ఆశ్రయించిన దేవునికి వందనాలు చెల్లించి బదులమైన, ఆయన స్తోత్రాలు చెల్లించి బదులమైన బిడ్డలారా, ఆ రెక్కల చాటున మనకు సహాయం దొరుకుతూ ఉంటుంది బిడ్డలారా. ఆయన నామం మనం బట్టి మనకు సహాయం కలుగుతూ ఉంది. ఆయన కుడి చేయిన నంచుకొని దాంట్లో ఉన్నాడు బిడ్డలారా. అలాగనే దేవునికి దూరం ఉన్నవారు నక్కల పాలవుదురు, ఖడ్గం పాలవుదురు అని రాయబడతా ఉంది. దేవుని శరణదొచ్చిన వారిని బిడ్డలారా, భూమి మీద మిక్కిలి చిన్న జీవులు 4 కలవు. భూమి మీద మిక్కిలి చిన్న జీవులు 4 కలవు. అవి మిక్కిలి తెలివైనవి అంటాడు సొలొమోను. వాటిలో చిన్న కుందేలు, చీమల గురించి మాట్లాడతాడు, మిడతల గురించి మాట్లాడతాడు, అలాగనే బల్లి గురించి మాట్లాడతాడు. అదేవిధంగా చిన్న కుందేలు మీరు చూశారు కదా. పెద్ద కుందేలు కాదు, చిన్న కుందేలు. ఎంతే ఉంటాయి పెరగు, ఎంతే ఉంటే తెల్లగా. పాపం తన కాళ్ళు ముందు పెట్టుకుని శరణ కోరుతున్నట్టుగా ఉంటాయండి.
అవి పేట సందుల్లో నివసించును, బండ సందుల్లో పేట సందుల్లో నివసించును. ప్రేమికులారా, శత్రువు క్రూర జంతువు రాని స్థలాలు నివసిస్తా ఉంటాయి అంటండి. అంత ఘనత తెలివైనవి. ప్రేమికులారా, ఎవరైతే ఆయన శరణ చూస్తూ ఉంటారో వారిని అపరాధులుగా ఎంచడానికి రాయబడుతుంది. ఒక ఎన్ని పాపాలున్నా, ఎన్ని దోషాలున్నా, ఎంత కీడున్నా యేసయ్య శరణ కోరితే చాలు. అయ్యా నన్ను కనికరించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను దీవించని శరణ కోరితే నీ దోషాలన్నీ క్షమించేస్తున్న దేవుడు అండి. ఎంత మంచివాడు అండి. మనుషుల దగ్గరికి వెళ్తే అమ్మా సహాయం చేస్తే నువ్వు అప్పుడే అది చేసి కదా, ఇది చేసి కదా, ఇది చేసి కదా అని చెప్పి తెప్పేస్తాడు. తీసుకొచ్చి నేను సహాయం చేయ. దేవుని శరణ కోరితే ఆయన నీ దోషములన్నీ ఆయన క్షమించి నిన్ను పరిశుద్ధులుగా చేయగలిగిన వాడండి. ఇంత గొప్ప దేవుడు ఇంకెక్కడ ఉన్నాడండి? ఇంత మంచి శ్రేష్ఠుడు ఇంకెక్కడ ఉన్నాడు భూమి మీద? ఆయన శరణ చూస్తే మన అపరాధములని, మన దోషములని క్షమించి వేసే దేవుడు అండి. ఇప్పుడు వింటారా? అందుకనే దేవుని కృప మన మీద విస్తరిస్తూ ఉంది. దేవుని కృప విస్తరిస్తూ ఉంది. ఆయన కృప చొప్పున మనం ఇక్కడ చేర్చబడుతున్నాం. ఆయన కృప చొప్పున గత కాలం అంతా నడిపించాడు. కష్టం ఉన్నా, బాధ ఉన్నా, వేదన ఉన్నా, దుఃఖం ఉన్నా బిడ్డరా నమ్మదగిన దేవుని విడిచిపెట్టలేదు. పోషకుడుగా ఉంటున్నాడు. ఆయన నడిపిస్తున్న దేవునికి ఆరాధించబద్దులమైన, స్తుతించబద్దులమైన బిడ్డరా. అందుకే రాయబడుతూ ఉంది బిడ్డ. ఒక మాట చూద్దాం. ఇదే కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడు అయితివి, నీ రెక్కల చాటున శరణ చూచి ఉత్సాహధ్వని బిడ్డ. రెక్కల చాటున శరణ చూచి ఉత్సాహధ్వని చేయి. నా ప్రాణం నిన్ను అంటి వెంబడిస్తున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొంచున్నది. బిడ్డల దేవుడు కనికర సంపన్నుడు. అందుకే దావీదుని కింద స్థితిలో ఉండడానికి ఇష్టపడదు. దేవుడికి ఇష్టం లేదండి దావీదు లో స్థితిలో ఉండదు. గొర్రెలు కాయటం, అరణ్యంలో తిరగటం అది ఇష్టపడలే దేవుడు. ఎందుకంటే దేవుని ఆనుకునేవాడు, ఆ దేవుని మీద ఆధారపడేవాడు, ఆయన శరణ కోరేవాడు. ఆయన శరణ కోరేవాడు కనుకనే దీన స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. ఉన్నత స్థితికి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో. కానీ వారందరికంటే ఇంకా శ్రేష్టమైన స్థితికి తీసుకెళ్ళాడు. శాశ్వతమైన కృపని ఇచ్చాడు. దావీదు నీ యొక్క సంతానములు నిరంతరం సింహాసన యాత్ర. అంతకుముందు రాజులు మార్చబడుతున్నారు. బైబిల్ ఒకసారి చూస్తే ఏలి యాజకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏలి కుమారుడు యాజకులు కావాలి, కానీ దేవుడు పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఏలి కుమారుడు పాపాన్ని బట్టి పక్కన పెట్టాడు. తర్వాత సమూయేలు యాజకుడు అయ్యాడు. మంచివాడే, కానీ కుమారుల అతలాంటి వారు కాదని రాయబడింది. సమూయేలు కూడా పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత సమూయేలు కుమారులు యాజకులు కూడా లేకపోయారు. ఆ తర్వాత ఇశ్రాయేలు పరిపాలించడానికి సౌలుని రాజుగా చేశాడు. సౌలు కూడా పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదును పక్కన పెట్టలేదండి. దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత అబ్షాలోము రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. ఆ సంతతి రాజులవుతూనే వస్తున్నారు. చివరికి యేసుక్రీస్తువే రాజుగా దిగిరాబోతున్నారు. యేసుక్రీస్తు రాజుగా ఈ భూలోకం మీద పరిపాలించరాబోతున్నాడు. తెలుసా? దావీదు కుమారుడుగా పరిపాలించబోతున్నాడు. ఇది శాశ్వత కృప. నీ తరాలు, నీ వంశాలు కొట్టివేయబడవు, తీసివేయబడవు. ఎంత ఆశీర్వాదం ఉండేది! ఏ రాజు కూడా బైబిల్లో అది ఇవ్వలే. ఒక దావీదుకి ఇచ్చాడు. శాశ్వతమైన కృప అంటే శాశ్వతమైన పిల్ల తరం వరకు కూడా దావీదు వంశాన్ని దావీదు బిడ్డలు విడిచిపెట్టలే. పాపం చేశారు దావీదు బిడ్డలో. సొలొమోను మామూలు పాపం చేశాడా? భయంకరమైనటువంటి పాపం చేశాడు. ఆ తర్వాత అనేకమంది రాజులు పాపం చేస్తూ వచ్చినప్పుడు కూడా బికాస్ ఆఫ్ డేవిడ్ తన సంతతి విడిచిపెట్టలే దేవుడు. అందుకని దావీదు నీ కృప అది శాశ్వతమైనది, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. బిడ్డలా దేవునికి ఇష్టడుగా ఉండాలంటే
దేవుని ఆరాధించడం ముందుండాలి, స్తుతించడం ముందుండాలి, ఆయన గొప్ప చేయడం ముందుండాలి. దావీదు స్తుతించడం ముందుండేవాడు కనుక అందుకనే తన తరాలు ఫ్లరిష్ చేయబడ్డాయి. ఇస్ లైఫ్ ఉన్నత స్థితి చేర్చబడిందండి. ఈ బిడ్డ దావీదుకి యుద్ధం అభిజయాలు ఉన్నాయా? ఎక్కడ ఓడిపోలేదు దావీదు, ఎక్కడ ఓడిపోలేదు. దావీదు రాజ్యం విస్తరించబడింది. దేవుడు స్థలాన్ని కొన్నాడు, వస్తు సామాగ్రి అన్ని సమకూర్చాడు. అన్నిట్లో దావీదు ఉన్నత స్థితి చేర్చబడ్డాడు. బికాస్ ఆఫ్ దేవుని ఆరాధించడం. సింపుల్. మన ప్రార్థన ఒక పావు గంట అరగంట చేస్తే అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఎప్పుడెంతో ఎలా నాకేమని చేయమని ఇది ఎక్కువ ఉంటుంది కదా. ఆరాధించమంటే చేతులు ఎత్తి ఆరాధించమంటే మంచిగా చేతులు ఎత్తుతాం, రాను 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 టైపుది జారిపోదు. కొంచెం మాటలు కూడా రావు. ఏం చేయాలన్నీ చెప్పేసే మాటలు, ఇంకా ఏం మాటలు ఉన్నాయి, నీరసించిపోతాం. కానీ ఆయన మేళ్ళని కానీ హృదయాంతరంగా అందుకంటాడు, నువ్వు నాకు చేసిన మేళ్ళు లెక్కలేనంత ఉన్నాయ్యా, ఆయన లేకుండా తలంపు ఉన్నతమైనవి, వాళ్ళు లెక్కించదనుకుంటున్నా నా లెక్కకు మించి ఉన్నట్టుంటాడు. బిడ్డల ఉన్నతమైన మేళ్ళు చేసేవాడు కనుక వాటిలో ప్రధానమైన రక్షణ, పాపక్షమాపణ, విడుదల, విమోచన. బిడ్డల ఆయన తుచ్చిన వెత్తపడి కొనుక్కుంటాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచిన పడదాం, ఆయన ఆరాధించుదాం. కళ్ళు మూసుకొని నోరు తెరచి పెదవులు చేసి హృదయాలు తెరిచి, యేసయ్యా నీకు వందనం ప్రభా, వందనాలయ్యా, నన్ను కనికరించిన వాడు నాయన, కృప చూపిన వాడు తండ్రి, రక్షణ ఇచ్చిన వాడు, నా పాపాలు క్షమించిన వాడు, నీ శరణ చూచినప్పుడు నా అపరాధములన్నీ కూడా, నేను చేసిన పాపానికి ఎన్నో శాపాలు ఉన్నాయి, ఎంతో కీడు ఉంది, ఆ కీడంతా తొలగించావు ప్రభా. నీకు వందనాలు ప్రభా అని దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం మంచి వారమని ప్రేమించాలి, మంచి వారమని ప్రేమించాలి. పాపులను మనం ప్రేమించిన దేవుని ఆయన ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన గణపరచుడు, ఆయన నామానికి స్తోత్రాలు చెల్లించి ఉన్నతమైన దేవుని గణపరిచి ఆరాధించుదాం. చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము నా తండ్రి ప్రభువా, మమ్మల్ని పోషించి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా. జీవగల దేవా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
చూపిన కృపలకు యేసయ్యా, మీకు నిన్నే నిన్నే కృపమయ్యా. ఈ పొందునాలు చూపిస్తున్నాను. మా కష్టాలలో బాధలు ఉన్నవాడు నిన్నే నిన్నే నీ కొలతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నీ కొలతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
రక్షణ భాగ్యాన్ని బట్టి పాప క్షమాపణలు బట్టి వందనాలు చూస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన యేసునామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ప్రత్యేకమైన పాటలు విందాం. సుధా పాడతావా? గూడులేని గోవల దారి తప్పితి, గుండె చెదరిన కోయలలై మూగబోయితి. గూడులేని గోవల దారి తప్పితి, గుండె చెదరిన కోయలలై మూగబోయితి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 3-4 వచనాలు 3-4-5-6 వచనం చదువుతున్నాం. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయడని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చూపిస్తున్నాను. ఈ సమయమున మా అందరితో మాట్లాడమని మీ కృపల హస్తాలకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆయన మీతో చెప్పునది చేయండి అంటూ వీళ్ళరా ఈ సందర్భాన్ని చూస్తే యేసు ప్రభువారు 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. వాళ్ళకి సహాయం చేసేవాడు. వారు కార్పెంటర్ పని చేసుకున్నారు, వడ్రంగి వారు. ఆ వడ్రంగి పని చేస్తూ తల్లిదండ్రులకి సహాయకులుగా ఉన్నారు. కుమారులు తల్లిదండ్రులకి చేదోడు వాదుడు ఉండాలి. అందుకనే ఒక 40 కుమారులు ఉంటే పెద్ద కుమారునికి ఉన్నంత భాగం ఇవ్వాలని బైబిల్లో రాయబడి డబుల్ పోర్షన్. ఎక్కువగా తండ్రి యొక్క కష్టంలో పాల్పంచుకునేది పెద్ద కుమారుడు. త్వరగా పనికి అక్కడికి వచ్చేవాడు పెద్ద కుమారుడు. వీళ్ళారా ఒకప్పుడు పెద్ద కుమారుడు పుడితే తండ్రి సంతోషించేవాడు. నా కష్టం సగం నా కుమారుడు త్వరలో పంచుకోబోతున్నాడు. వాడు పెరిగి పెద్ద అయితే ఏదో కొంత సంపాదిస్తాడు, నాకు చేదోడుకు వాదోడు ఉంటాడు అని చెప్పి సంతోషిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టినా కూడా ఆడపిల్ల కూడా తండ్రికి సహాయకంగా ఉంటున్నారు. కొంత తల్లిదండ్రులు అయితే అమ్మాయి ఉద్యోగం చేస్తే ఆ పెళ్లి కన్నా వస్తాయని చెప్పేసి జాగ్రత్తగా దానికి దాచి పెడతారు. పెళ్లి వారిని కూడా ఏదో కొంత తులమో పొలం దాచి పెడతారు. అంతకంటే యేసు ప్రభువారు 30 సంవత్సరాల తల్లిదండ్రులకు సహాయకుడు ఉన్నాడు, సోదరుడుగా వాదరుడు ఉన్నాడు. 30 ఏటన ఆయన ఆ తండ్రి పంపించిన పని నెరవేర్చడం కోసం ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. ఈలోపు తండ్రి ఎంత సంపాదించినా ఎంత పెట్టినా ఇంకా పొదువుగా ఉంటుంది, కానీ పరలోక తండ్రి పని ఇంపార్టెంట్. తండ్రి ఏ ఉద్దేశంతో అయితే నేను ఈ లోకం పంపించాడు, ఆ ఉద్దేశాన్ని సఫలపరిచే కుమారుడుగా కుమార్తెగా మనం ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేక ప్రణాళిక కలిగిన వాడు. నా పట్ల ప్రత్యేక ప్రణాళిక కలిగిన వాడు, నీ పట్లను ప్రత్యేక ప్రణాళిక కలిగిన వాడు. ఆయన He has purpose every life. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక పెళ్లి చేసుకోవటం, ఉద్యోగం చేసుకోవటం, సంపాదించుకోవటం, తినటం, అనటం, లేకపోవటం, ఇది కాదు ప్రణాళిక. దేవుడు ఉద్దేశం ఒక ప్రత్యేకమైనది. ఆ ఉద్దేశాన్ని గుర్తిరిగి ఆయన పని చేయటం మొదలుపెట్టిన వారి జీవితాలు ఉన్నత స్థితికి చేర్చబడతాయి. నువ్వు పోషించడం కోసం నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేదు. ఉద్యోగం నిన్ను పోషిస్తుందండి? చెప్పండి. ఉద్యోగం నిన్ను పోషిస్తానా? నాకు ఏ ఉద్యోగం లేదు, అయినా నన్ను పోషిస్తా ఉంది. కొందరు కూడా వచ్చిన
సంపాదన కూడా అంతగా చాలా అయినా పోషిస్తా ఉన్నాడు. కొందరు శాలరీ చూస్తే చాలా తక్కువ ఉంటుంది, అయినా పోషిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు పోషించబడుతుంది ఈ ఉద్యోగం ద్వారా కాదు, ఆయన ద్వారా పోషించబడుతున్నావు. ఆయన ద్వారా నువ్వు నీ యొక్క కోరిక తీర్చబడుతున్నాయి. నీ పోషకుడు నీ జాబ్ కాదు, నీ పోషకుడు సర్వశక్తిమంతుడు దేవుడు. ఆ తండ్రి పని మీద ఉండగలిగితే యేసయ్య 31 బాప్తిస్మం పొందిన వాడై తండ్రి పంపించిన మిషన్ పని మీద ఆయన ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వీళ్ళరా ఆయన అనేకమంది అద్భుత కార్యాలు జరిగించాడు. వాటిలో యోహాను సువార్తలో 7 వండర్స్ ఉంటాయి, 7 మిరాకిల్స్, 7 అద్భుతాలు ఉంటాయి. 7 అద్భుతాల్లో మొదటి అద్భుతమైనగా నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం. కానాను ఊర్లో వివాహం జరుగుతూ ఉంది. యేసు ప్రభువారు ఆయన తల్లిని ఆహ్వానించారు, శిష్యుని కూడా ఆహ్వానించారు. యూదులు వాళ్ళ యొక్క ఆచార ప్రకారం ద్రాక్షరసాన్ని ఇస్తారు. ద్రాక్షరసం అయిపోయింది, ఎక్కువ మంది వచ్చారేమో కదా, కొన్ని పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాక నీళ్లు పోతారు పప్పులు, అలాగే కూరలో నీళ్లు పోసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళారా అని ఒక పెళ్ళికి వెళ్ళారు. మంచిగా మొదటి సర్వింగ్ బాగానే ఉంది, సెకండ్ బాబా మటన్ కూర ఏంటి అంతా నీళ్ళు ఉంది, ఇది ఏందిరా పక్క పర్సెంట్ ఇది కలిపారు అన్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పర్సన్ అవుతుంది. కానీ ఇక్కడ యేసయ్య ఉన్నాడు ఆ విందులో. ద్రాక్షరసం అయిపోగానే మరియమ్మ అంటుంది, తల్లి మరియా, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మా ఇంకా నా సమయం రాలే అని చెప్పి అనగానే మరియా పరిచారకులు పిలిచి ఆయన మీతో చెప్పునది చేయి. యేసు ప్రభు చెప్పినది చేయాలమ్మా. ఏం చేయాలి? ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పినది చేయాలి. బైబిల్ ఆయన చెప్పిన అనేక సంగతులు ఉన్నాయి, వాడి ప్రకారంగా జీవించాలి. ప్రాముఖ్యంగా కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి. ఎన్నో సంగతులు చెప్పాడు ఆయన. ఆయన చెప్పినది చేయటం మొదలు పెట్టడం చెప్పేటప్పుడు నీ జీవితము ట్రెమెండస్ గా, అద్భుతంగా, మధురంగా మార్చబడుతుందండి. యేసు ప్రభు చెప్పినట్టుగానే వాడు ఆరేస్తే రాతి బాణం ఇచ్చారు, నీళ్లు నింపారు. నీళ్లు నింపమన్నాడు, అంచుల మట్టికి నింపమన్నాడు. ఎందుకు ప్రశ్నించలే, ఎందుకు నీళ్ళు నింపమని అనలే. యేసు ప్రభు చెప్పాడు, మేము చేస్తున్నాం. ఆయన చెప్పాడు, మేము చేస్తున్నాం. యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు ముంచి అందరు పొయ్యండి అన్నాడు. ఏం ప్రభు నీళ్లు పొయ్యమంటున్నాం అన్నారా? అనలేవాడు. ముంచారు, వస్తుంది ద్రాక్షరసం అయిపోయిందండి. అది మామూలు ద్రాక్షరసం కాదు, ఇదివరకు పోసిన ద్రాక్షరసం వంటిది కాదు. ఆ విందు ప్రధాన అంటున్నాడు, అయ్యా ఇదివరకు అందరూ కూడా మొదట మంచి ద్రాక్షరసం పోసి కొంచెం మత్తెక్కిన తర్వాత జబ్బు రసం పోతారు, కల్తీ కలిసింది పోతారు. కానీ మీరేంది రెండోసారి పోసింది మొదటిదానికంటే మధురంగా ఉంది. యేసు ప్రభు చెప్పినది చేసినప్పుడు చాలాసార్లు యేసు ప్రభు చెప్పినది చేయట్లేదు. యేసు ప్రభు చెప్పినది చేయకుండా తమకు అనుకూలమని చేస్తున్నారు. రాజైన సౌలు, దేవుడు చెప్పాడు, సౌలా మీరు అమాలేక యుద్ధానికి వెళ్ళినప్పుడు దానిని దేనినైనా తీసుకురావద్దు, బంగారమైనా, గొర్రెలైనా, మేకలైనా, కోడిల దూడలైనా ఏదైనా తీసుకురావద్దు, అది శాపగ్రస్తమైంది, అంత కాల్చివేయండి. దేవుని ఆజ్ఞ. దేని తీసుకురాకూడదు, అంతా కాల్చివేయాలి అని చెప్పి దేవుని ఆజ్ఞ. అయితే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశారు, దేవుని మాట పక్కన పెట్టేశారు. పెట్టి పనికిరానివన్నీ కాల్చేశారు. వెండి బంగారం మాత్రమే కాకుండా మంచి మంచి కోడి దూడలు,
మేకలు, మంచి బలము కలిగినవన్నీ తెచ్చుకున్నారు. దేవుని ఆజ్ఞ ఏది తీసుకురావద్దు అని చెప్పాడు. కానీ సౌలు ప్రజల మాట విన్నాడు. ప్రజలంతా అన్నారు సౌలు దగ్గరికి వచ్చి, బంగారం కాలు చేస్తే ఎట్లా, మేకలు కోడి దూడ బాగున్నాయి, మంచిగా వయసున్నాయి, అవి తెచ్చుకుందాం అనగానే ప్రజలు మాట్లాడుతున్నారు ఇది చేద్దాం అయ్యా అని. దేవుడేమి చేయొద్దు అని చెబుతున్నాడు. దేవుని మాట కంటే ప్రజల మాట సౌలుకు బాగా అనిపించింది. ప్రజల మాట బాగా అనిపించింది. చాలా సార్లు దేవుని మాట కంటే ప్రజల మాట బాగా అనిపించొచ్చేమో, కానీ ప్రజల మాట వింటాన్ని బట్టి నష్టపోతాం. సౌలు ప్రజల మాట వినకపోతే ప్రజలేమని అనుకుంటారేమో, అర్థమైందా? ప్రజల మాట. అందుకే సైన్యం అంతా వచ్చి అంటుంది, అయ్యా మనం మేక తెచ్చుకున్నాం, గొర్రెలు తెచ్చుకున్నాం, బంగారం తెచ్చుకున్నాం, వెండి తెచ్చుకున్నాం. దేవుడు ఏది తీసుకురావద్దు, కాల్చివేయమంటే. ప్రజలు మాట వినకపోతే నా దగ్గర రారు, నా రాజు కూడా నేనేమో, అధికారం ఇచ్చింది ఆయన, రాజు చేసింది ఆయన, ఆశీర్వదించింది ఆయన, గంతించింది ఆయన. ఆయన మాట పక్కన పెట్టేసి ప్రజల మెప్పు కోసం, ప్రజలు మెప్పించడం కోసం, ప్రజలు తృప్తిపరచడం కోసం దేవుని మాటను పక్కన పెట్టేశాడు. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశాడు. దేవుడు చెప్పినది చేయలే. దేవుడు చెప్పినది చేయలే. మేక తెచ్చుకున్నారు, గొర్రెలు తెచ్చుకున్నారు, సంవత్సరం పండగ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? పండగ చేసుకుంటారు. బాగా విస్తారమైన సంపద వచ్చిందిగా, మేకల మందలు బాగా వచ్చినాయిగా. శత్రులు మనుషులు అర్థం చేశారు, పసిపిల్ల అందరూ అర్థం చేశారు. కానీ వెండి బంగారాలు తెచ్చుకున్నారు, మేకల మందలు తెచ్చుకున్నారు. ఉత్సాహంతో పాయలంలో ఉన్న వారందరూ కూడా ఉత్సాహిస్తూ జయహో జయహో పండ్ల చేసుకుంటున్నారు. వెంటనే ప్రవక్త అయినటువంటి సమూయేలు పంపించబడ్డాడు. సౌలా, ఓ సౌలా, నువ్వు చేసిందేంటి? ఏం చేశానయ్యా? నువ్వు సంతోషిస్తున్నావు సౌలా, దేవుడు సంతోషించలేదు సౌలా. నువ్వు పండుగ చేసుకుంటున్నావు సౌలా, కానీ దేవుని లేని పండుగ చేసుకుంటున్నావు సౌలా. నువ్వు ఉత్సాహిస్తున్నావు కానీ దేవుని బట్టి ఉత్సాహించలేదు సౌలా. చాలా మంది దేవుని లేని పండుగలు చేస్తారు, దేవుని లేని ఉత్సాహాన్ని కోరుకుంటారు. బిడ్డరా, దేవుడు ఉన్న ఉత్సాహం ఉన్నతమైనది. నేనేం చేశా, బాగానే చేశాను కదా, జయం వచ్చింది కదా, కాదు కాదు. నువ్వు చేసిన నేనేం చేయలేదు, దేవుడు మాట చెప్పినట్టుగా చేశాను అన్నాడు. మరి ఆ అరుపులేంటి, కేకలేంటి, ఆ గొర్రెల మేకలు ఎద్దులు సౌండ్లు ఏంటి అనగానే మళ్ళీ అబద్ధం ఆడాడు. అయ్యా దేవునికి ఇవ్వటానికి ఇచ్చానయ్యా అన్నాడు. దేవునికి ఇవ్వటానికి ఇచ్చానయ్యా అన్నాడు. దేవుడు దేవుని ఆజ్ఞ బలపరచడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. నువ్వు తిరుగుబాటు చేశావు. తిరుగుబాటు అనేది సోద చెప్పుడు దానికి సమానం. బైబిల్లో భయంకరమైన పాపాలు ఉన్నాయి, క్షమించడానికి పాపాలు ఉన్నాయి. అదేంట్లో ఒకటి సోది చెప్పించుకోవడం. సోది తెలుసుగా, సోది చెప్పించు. సోది అంటే తెలుసు కదా, శిలక జాతకం చెప్పించుకోవడం, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం చెప్పించుకోవడం. చాలా భయంకరమైన హేయమైనటువంటి స్థితి ఈ జ్యోతిష్యం చెప్పించుకోవడం. సోది చెప్పుకుంటున్న పాపం, తిరుగుబాటు చేశాం. అందుకే దేవుడు నిన్ను పక్కన పెట్టేశాడు. దేవుడు చెప్పినది చేయాలి. దావీదు దేవుడు చెప్పినది చేశాడు. దేవుడు చెప్పినది చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుడు చెప్పినది కాకుండా మరొకటి చేస్తుంది ఈ రోజున సంఘాలు. దేవుడు చెప్పినది సువార్త చెప్పండి, కొందరిని మందిరానికి చేయండి, ఇది పక్కన పెట్టేసి బిడ్డరా కొంతమంది హాస్టల్ కట్టుకుంటున్నారు, అనాథ శరణాలయాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వాటికి సహాయం చేస్తారు. మంచిదే, నేను తప్పట్లేదు. కానీ దానికంటే యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞ, మీరు వెళ్ళి హాస్టల్ పెట్టను అన్నాడా? అనలే. మీరు వెళ్ళి వాటికి ఇవ్వండి అనలే.
ఆయన చెప్పి ప్రధానమైన ఆజ్ఞ, అది మంచివే, తప్పట్లే. కానీ వాటికంటే ప్రధానమైనది సువార్త చెప్పండి. పనిచేస్తున్న ఆఫీసులో, నువ్వు ఉంటున్న ఏరియాలో కొందరికైనా యేసయ్య గురించి సువార్త చెప్పండి. కొందరినైనా ఆ సువార్త చెప్పిన వారిని శిష్యులుగా చేయండి. వారితో రోజు కలిసి ప్రార్థన చేయండి, వారి గురించి ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేయండి. ఇదండి బిడ్డరా, వీళ్ళలో ప్రేయర్ సెల్స్ ప్రారంభం కావాలి. చుట్టుపక్కల వారితో పిలిచి ప్రార్థన చేయండి. అంతే, ఒక గంట ఆ పక్కింట మా పక్కింట పిలవండి. వేస్ట్ సీరియల్ చూస్తూ అక్క సీరియల్ చూద్దాం నాకని కాదు, అక్క సీటు పడపడదా అటు కొంచెం పిలవటం కాదు. మా ఒక గంట ప్రార్థన చేసుకుందాం, మా ఇంట్లో మీరు మేము ప్రార్థన చేసుకుందాం, అలా ఇంకో సిస్టర్ కలిసి ప్రార్థన చేసుకుందాం అని పిలుస్తున్నారా? అది లేదు. బిడ్డరా, మనం పనికి మాలిన సీరియల్ దగ్గర కూర్చొని టైం అంతా వృధా చేస్తున్నాం. కలిసి ప్రార్థన చేయండి. బిడ్డరా, 4 మాటలు చదవండి. చదివి వచ్చిన వారు శిష్యులుగా చేసి సంఘాలకు తీసుకురానటువంటి వారు. బిడ్డరా, అది చెప్పినది. ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా చేశారు. నీళ్ళు ద్రాక్షరసంగా, నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, రంగు రుచి వాసన ఉండదు. కానీ రంగు రుచి వాసన లేనివంటి నీళ్ళని మధురమైన రుచికర కలిగినటువంటి ద్రాక్షరసం రుచి ఉంటుంది కదా, రంగు ఉంటుంది, ఇంకా వాసన కూడా ఉంటుంది, మంచి వాసన. బిడ్డరా, మన జీవితాల్లో రంగు రుచి వాసన లేనివంటి బ్రతుకులు ఉంటాయి. నిస్సారమైన బతుకులు, సవిటి భూమి లాంటి బతుకులు. సవిటి భూమి, సవట భూమి కాదు. సవిటి భూమి అంటే ఏ పంట వేసినా పండదు, ఏ పంట వేసినా ఆ భూమిలో మొలకెత్తదు. కొందరు జీవితాలు ఫలవంతంగా ఉండవు, ఫలించవు. కారణం ఏంటంటే సవిటి భూములు. ఆ సవిటి భూమి లాంటి నిస్సారమైనటువంటి మన బ్రతుకుల్ని సారవంతంగా మార్చగలిగిన వాడు, సారవంతంగా మార్చగలిగిన వాడు ప్రియుడైన యేసయ్య. ప్రియుడైన యేసయ్య ఫలవంతముగా, ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మార్చగలిగిన వాడు ఆయన. ప్రేమిళ్ళరా, అటువంటి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుదాం. అని చెప్పింది చేద్దాం. మన జీవితాలు ఫలవంతంగా, రుచికరంగా, మధురంగా, ఇతరులకు ఆశ్చర్యకరంగా మార్చగలిగిన వాడు. ద్రాక్షరసము సంతోషానికి గుర్తు, ద్రాక్షరసము సంతోషానికి గుర్తు, ద్రాక్షరసము మధురానికి, తీయదనానికి గుర్తు. ప్రిమిడ్డారా, మన జీవితాల్లో సంతోషం పోతుంది కదా, అప్పుడు పోతుంది, వస్తుంది. మేము ఒక బైబిల్ కాలేజీలో అందరూ పాస్టర్లు, పెద్ద పాస్టర్లు ఉన్న బైబిల్ సెంటర్, దేవుని కృపను బట్టి అనేక మంది, వందల వేల మందిని ట్రైనింగ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సేవకులు, యవనస్తులు, స్త్రీలు, పిల్లల ట్రైనింగ్ అవుతున్న సెంటర్ అది నగరేపల్లి. ఒక పాస్టర్ గారు ఉన్నారు, అందరికంటే ముందు వస్తాడు, చాలా పాటలు పాడతారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళేదాకా ఒక అరగంట లేట్ అయినా, 10 నిమిషాలు అయినా ఆ పాస్టర్ గారు ఇనిషియేట్ తీసుకొని చక్కగా నడిపిస్తూ ఉంటాడు. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో అందరికంటే ముందు వచ్చి గమ్మును కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడు. ఒక వారం అంటుంటాడు, ఒక వారం అంటుంటాడు. ఏంద్ర బాబు, మొత్తానికి కోర్స్ ఆఫ్ ద ఎండింగ్ గ్రాడ్యుయేషన్ కల్లా ఆయన జీవితంతో సారవంతంగా చేయబడింది. ఈ రోజున ఆయన మా పాస్టర్ గారు వద్దు, ఇన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళు నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ బ్రాంచ్ పాస్టర్ ఆయన అని అందరూ సంఘ పెద్దలు పోయి బ్రాంచ్ మా ట్రైనింగ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ తర్వాత మేము అనేక సార్లు వాళ్ళ ఊరు వెళ్ళాము, వేరే వేరే మీటింగ్స్ కోసం. వాళ్ళు అంటున్న సంఘ పెద్దలు అంటున్న సాక్ష్యం ఏంటంటే, మా పాస్టర్ గారు ఏం చేశారో కానీ ఎంత మంచి ప్రసంగాలు చేస్తున్నాడు అయ్యప్పుడు. ఇదివరకు అట్లేదు, సారవంతంగా చేయబడ్డాడు. మన జీవితంలో యేసయ్య చెప్పినది చేసినప్పుడు మన మాటలు, మన ఆలోచనలు, మనం ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మధురంగా మార్చబడతాయి. ప్రేమ తీయదనంగా, రుచికరంగా ఉంటుందండి. బిడ్డల ద్రాక్షరసము మధురానికి, సంతోషానికి గుర్తయితే అంతకంటే మధురమైన వాడు యేసయ్య. యేసయ్య చెప్పినది చేస్తే నీ
నీ జీవితం మధురంగా మార్చబడుతూ ఉంటుంది. దేవుడి ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన తండ్రి వందనాలు. ఎంతమంది వాక్యం దీర్ఘటి ఫలితం చేసి దీవించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.